వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిసా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ తమ విమర్శలకు ఎక్కుపెట్టారు. ఎండ వేడి కంటే కూడా ఈ విమర్శల వేడి ఏదైతే ఉందో ఈ విమర్శలు ఆ వేడి తారస్థాయికి చేరింది. అయితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఎన్డీఏ కూటమితో చేరినందున మైనారిటీలు వైఎస్ఆర్సీపీతో ఉన్నారు, తెలుగుదేశం పార్టీతో లేరు అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పే మాట. మరి దీనికి సంబంధించి వాస్తవంగా మైనారిటీలు తెలుగుదేశం పార్టీతో లేరా? నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో కలవడం ఇదే మొదటిసారే? గతంలో 2004కు ముందు కూడా ఎన్డీఏ కూటమితో కలవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఏదైతే పీరియడ్ ఉందో ఆ 18 వరకు కూడా ఆ పీరియడ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలవడం జరిగింది. మరి ఇన్నిసార్లు కలిసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఎన్డీఏతో కలిసినందున ఈ తీవ్ర ఏదైతే వీళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దీనికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? వాస్తవంగా చంద్రబాబు నాయుడు మైనారిటీలకు ఏం చేయలేదా అన్న విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించేందుకు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు మనతో మౌలానా ముష్టాక్ అహ్మద్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. అస్సలాము అలైకుం. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ముష్టాక్ అహ్మద్ గారు, అయితే దీనికి సంబంధించి ఒక స్థాయిలో ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. మైనారిటీలు తెలుగుదేశం పార్టీతో లేరు, ఎందుకంటే ఎన్డీఏతో కలిసింది, 4% రిజర్వేషన్ అన్నది ముఖ్యంగా తెర మీదకి తీసుకొస్తున్నారు. అదేవిధంగా అసలు వాస్తవాలను మీరు ఒకసారి చెప్తే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకే, వాస్తవాలు చెప్పాలంటే మైనార్టీలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు జత కట్టారు, కూటమికి వెళ్ళారు. గతంలో కూడా కూటమిలో ఉన్నాం. వాజ్పేయి గారి హయాంలో కూడా, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తులో ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా నారా చంద్రబాబు గారు ముసుగులో గుద్దులాట అనే ఎప్పుడు పెట్టరు. డైరెక్ట్గా ఓపెన్గా కూటమికి వెళ్ళాలంటే అనౌన్స్ చేసి, కూటమి నుంచి బయటికి రావాలంటే కూడా అనౌన్స్ చేసే వస్తారు. 14 to 19, 19లో మళ్ళీ వీడిపోయి రాజకీయ విమర్శలు నారా చంద్రబాబు గారు బీజేపీతో చేశారు. 14 నుంచి 19 వరకు బీజేపీతో అలయన్స్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అనేక సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు గారు ఆ పీరియడ్లో మైనార్టీలకి చేపట్టారు. దేశంలో మొదటిసారి ఇమాం మౌజల్లకు గౌరవ వేతనం, మస్జిద్ కమిటీ జీతాలు ఇస్తుంది, కానీ అది సరిపోదు. నేను కూడా వక్ఫ్ బోర్డ్ ద్వారా ఆదుకోవాలి, ప్రభుత్వ పరంగా ఇమాములకి కానీ మౌజిన్లకి కానీ ఆదుకోవాలని ఇమాములకి 5,000 రూపాయలు, మౌజిన్లకి 3,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది 14 నుంచి 19 హయాంలోనే. అవును, అంటే అప్పటికి ఎన్డీఏతోనే ఉన్నారు. రైట్. అదేవిధంగా పేద కుటుంబాల్లో, ముస్లిం పేద కుటుంబాల్లో పెళ్ళిళ్ళు జరుపుకోవాలంటే చాలా వాళ్ళు ఇబ్బందికి గురి అవుతారు. అవును, కష్టజీవులు, సాయం చేయాల, వాళ్ళ పెళ్ళికి కూడా సాయం చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు గారు బీజేపీ కూటమిలో ఉండి కూడా దుల్హన్ పథకం స్కీమ్ పెట్టి 50,000 రూపాయలు పేద కుటుంబాల ఇళ్ళు పెళ్లి జరిగితే కేటాయించారు. అవును, ఇది గతంలో చూస్తే కనుక సామూహిక వివాహాలు అని చెప్పి ఒక 50 మందినో 100 మందినో కూర్చోబెట్టి ఆ పబ్లిసిటీ కోసం వాళ్ళు వాడుకుంటుంటే దాన్ని ఇలా కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు
బహుశా విడివిడిగా మీరు పెళ్లి చేసుకోండి 50,000 రూపాయలు మీ అకౌంట్ లో ఏ రోజు పెళ్లి జరిగింది అదే రోజు అకౌంట్లో పెళ్లి పీటల మీద అవును పెట్టారు. ఎస్ అదేవిధంగా షాదీఖానాలకు నిధులు, బరేల్ గ్రౌండ్ గోడలకి, కాంపౌండ్ వాల్స్కి నిధులు కేటాయించారు. విదేశీ విద్య, రిచ్ పీపుల్స్, రిచ్ ఫ్యామిలీస్లో ఉన్న విద్యార్థులు విదేశాలకు వెళ్ళి హాయిగా చదువుకుంటారు. పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులు, పిల్లలు విదేశాలకి వెళ్ళాలంటే ఆర్థిక స్తోమత వాళ్ళ ఊహలో కూడా ఉండదు అది. అవును. వాళ్ళ గురించి కూడా నారా చంద్రబాబు గారు ఆలోచించి వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అని విదేశీ విద్య పేరుట 15 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. పెద్ద మనసుతో రంజాన్ తోఫా. మళ్ళీ సంక్రాంతి టైంలో కూడా ముస్లింలకి తోఫా ఇవ్వడం జరిగింది. ఒంటరి మహిళలు తన కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపదన సృష్టించాలి అని గ్రహించి ఆలోచించి కుట్టు మెషిన్లు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దుకాన్ మకాన్ లోన్ అవును అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. కూటమిలో ఉండి ఓకే. జగన్మోహన్ రెడ్డి ముసుగులు గుద్దులాట, పైన ఒకటి చెప్తాడు, తెర పైన ఒకటి ఉంటుంది డ్రామా, తెర వెనుక ఒక ఆట ఉంటుంది. అయితే నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారో అందులో ముస్లింలకు ఏదన్నా ప్రత్యేకంగా ఇస్తామని చెప్పినట్టు మీరు ఏమన్నా చూసారా? మైనారిటీలకు ప్రత్యేకంగా ఏమన్నా ఇవ్వడం జరిగినట్టు చూసారా? ముస్లింలకే కాదు, ఎవరికి ప్రత్యేకంగా ఇవ్వలే. అది పాత మేనిఫెస్టోనే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ మనకు అర్థమైపోయినట్టు ఉంది మనం ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో రాలేమని. ఇంట్రెస్ట్ కూడా లేనట్టు అనిపిస్తుంది నాకు ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత. ఓకే. అదే నారా చంద్రబాబు గారి వైపు చూడండి మీరు. సూపర్ 6 ఎన్ని మంచి పథకాలంటే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి గ్యాస్ సిలిండర్ మీద దాదాపు 500 రూపాయలు 600 రూపాయలు పెంచితే నారా చంద్రబాబుకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అంటున్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు అవుతుంది. ఎంతమంది మహిళలు ఉంటే ఒక ఇల్లు కుటుంబంలో అందరికీ ఇస్తా అన్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే కూడా అందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురు ఉంటే కూడా 60,000 రూపాయలు సంవత్సరానికి ఆ కుటుంబానికి వస్తాయి. గత ఎలక్షన్ బిఫోర్ 19 ఎలక్షన్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మబడి ఇస్తానని. అయితే ఒక్కరికి ఇచ్చారు, అది కూడా కటింగ్ చేస్తూ ఇచ్చారు. దుల్హన్ పథకం గురించి మనం చూసుకుంటే దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. హామీ ఇచ్చాడు కదా? ఇచ్చాడు. ఇచ్చినాడా? 1,00,000 రూపాయలు ఇచ్చాడా? ఎక్కడ? ఇవ్వలేదు. హామీ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, నాకు ఓటు వెయ్యవద్దు అని. నేను మాట తప్పినట్టు ఉంటే నాకు ఓటు వేయవద్దు అన్నారు. అవును, మాట తప్పినాడు. 1,00,000 రూపాయలు దుల్హన్ పథకం ఇస్తా అన్నాడు, ఇయ్యలేదు. మాట తప్పినాడు కదా. ఆయననే చెప్తున్నాడు, మాట తప్పితే ఓటు వేయొద్దు. పాట పెట్టినాడు ఒకటి. ఆ మాట పాటలో ఉంది. మాట తప్పితే, చెప్పిన మాట తప్పితే వేయొద్దు ఓటు వేయవద్దు సంథింగ్. అవును, మాట తప్పినాడు. 1,00,000 రూపాయలు ఇస్తా అని హామీ ఇచ్చాడు, ఇచ్చినాడా? ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, వడ్డీ లేని రుణాలు ఇచ్చాడా? జీరో. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సబ్ ప్లాన్ అన్నాడు, సబ్ ప్లాన్ పెట్టినారా? లేదు, ఏది లేదు. మైనార్టీలకి ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదు.
జీరో. ఈ 4% రిజర్వేషన్ గురించి ఏదైతే చర్చ జరుగుతుందో రాష్ట్రం మొత్తం మీద, దీని గురించి ఏమంటారు? నాకు ఆశ్చర్యంగా ఉంది నిజాం గారు. 4% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఇవాళ ఎవరిచ్చారు? కాంగ్రెస్ హయాంలో వచ్చింది అది. కాంగ్రెస్ ఇచ్చింది. అవును. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు. అది కూడా చట్టబద్ధత లేకుండా ఇచ్చారు. మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుంటే ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా? అవును. చట్టబద్ధత ఎందుకు చేయలేదు? ఈరోజు వాళ్ళు చట్టబద్ధత చేయకపోవడం వల్ల కోర్టులో పెండింగ్ ఉంది. అది ఓకే. మన మీద నిందలు జత కట్టారు రిజర్వేషన్ ఫెయిల్ అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చట్టబద్ధత లేని ఒక రిజర్వేషన్ ను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. ఓకే, అమలు చేసింది. ఇప్పుడు దానిని ఇచ్చే మనసు ఉంటే అది కూడా 2004 ఎలక్షన్ బిఫోరు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు గారు రిజర్వేషన్ గురించి చర్చించారు. మన దురదృష్టము అధికారంలో రాలేకపోయినాం. 2004లో కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది. 9లో కూడా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు మనం చర్చిన ఇష్యూ మీద కాపీ పేస్ట్ చేసుకున్నారు. మంచిదే, ఎవరైతే కూడా ఇచ్చారు. కానీ చిత్తశుద్ధి ఉండింటే చట్టబద్ధత ఆ రోజే అయ్యేది. ఓకే. కాలేదు అంటే మీ మనసులో ఎక్కడో తేడా ఉంది, అందుకే కాలేదు. ఓకే. కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మరి కరెక్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్రయత్నించారా? తప్పకుండా చేశారు కదా, టీం వేశారు. ఓకే. మీరు లాయర్లకు పెట్టండి. ఓకే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్కి గాలిలో దీపంలా పెట్టారు. ఎప్పుడు ఊడిపోతుందో అర్థం కాని పరిస్థితి. ఏదైనా కానీ మీరు ఒక పెద్ద లాయర్, సీనియర్ మోస్ట్ లాయర్ని, అడ్వకేట్ని పెట్టుకొని మీరు చేసుకోండి అని ఒక టీం వేసి నారా చంద్రబాబు గారు పంపించి ఆ రిజర్వేషన్ని కాపాడిన ఘనత నారా చంద్రబాబు గారు. ఓకే. రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డికి రిజర్వేషన్కి ఏం సంబంధము? ఓకే. అయితే మరొక విషయం ఇక్కడ మౌలానా గారు, ఇప్పుడు ఈ 4% రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో దీన్ని రద్దు చేయాలని చెప్పి పిటిషన్ వేసిన వ్యక్తి ఎవరు? రాజ్యసభ ఇచ్చినారు కదా, తెలంగాణ నుంచి రప్పించి. రైట్. జగన్ గారు రాజ్యసభ ఇచ్చారు. మరి ప్రజలకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి రిజర్వేషన్ ను రద్దు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే, జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసుకుని వచ్చి రాజ్యసభకు పంపడం. అది మైనార్టీ పట్ల చిత్తశుద్ధి, మైనారిటీల పట్ల అభిమానం. అది దీన్ని ఏ విధంగా పరిగణించవచ్చు అంటే? కపట ప్రేమ ఏం లేదు. అంత ఎందుకండి? మైనార్టీలకి ప్రాణరక్షణ ఉందా వైసీపీ హయాంలో? మీ నాలెడ్జ్లో ఉందో లేదో కానీ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల దాడులు జరిగినాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అబ్దుల్ సలాం కుటుంబంతో సహా నంద్యాలలో ఆత్మహత్య, కుటుంబంతో సహా ఆత్మహత్య. నెల రోజులు నేను మన మిత్రులు అందరు కలిసి దీక్షలు చేసినాం. నెల రోజులు ఇన్ఫీల్డ్ నేను. ఓకే. అదేవిధంగా మిస్బా పొలం నేరు చిత్తూరు ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది అమ్మాయి ఆత్మహత్య? వైసీపీ నాయకుడు సునీల్, స్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ రమేష్, వైసీపీ నాయకుడి బిడ్డ కూడా అదే స్కూల్లో చదువుతుంది. ఏ స్కూల్లో మిస్బా చదువుతుందో అదే స్కూల్లో. ఓకే. మిస్బా తండ్రి ఒక పేదోడు, సోడాలు అమ్మి వాడు జీవన ఆధారంగా కొనసాగించారు, సంసారాన్ని పోషించారు. ఓకే. సోడాలమ్మి ఒక గౌరవంగా బ్రతికేవాడు. అతని బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఈ వైసీపీ సునీల్ బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు. ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ రాకుంటే, అమ్మ చూడు పేదోడు మిస్బా, ఆ బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మీ తండ్రి ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నేను వైసీపీ నాయకుడు, మీరు నువ్వు ఎక్కువ చదువుకో, టైం ఎక్కువ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయని ఆ టైప్లో చెప్పాలి. ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే అది చేయలే. ప్రిన్సిపల్ మీద ఒత్తిడి పెట్టాడు, రమేష్ మీద. ఓకే. ఒత్తిడి పెట్టి
మామూలు సోడా అమ్ముకుంటాడు వాడు వజీర్ భాష. అతని బిడ్డకి స్కూల్ నుంచి తొలగించండి, నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ రావాలి, తొలగించండి మీరు. ఒత్తిడి పెట్టాడు. ఓకే, ఒత్తిడికి లోనే ఈ దుర్మార్గుడు రమేష్ టీసీ ఇచ్చి పంపించాడు. ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఒక స్కూల్లో కంటిన్యూగా చదువుతూ వచ్చి సడన్లీ 10th చదివే సమయంలో వేరే స్కూల్కి పోవాలంటే ధైర్యం ఉండదు, ఫ్రెండ్స్ మారుతారు. అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా 10thలో, ఆ కాన్సన్ట్రేట్ తగ్గిపోయింది. మళ్ళీ ఎవరికి చెప్పకూడదు అని భయప్రాంతాలు చేశారు వీళ్ళు. చెప్తే మీ తల్లిదండ్రులకు కూడా మనము వేసేస్తామన్నారు ఆ టైప్లో. అమ్మాయి ధైర్యం కోల్పోయి జగన్ పాలనలో న్యాయం అనేదే లేదు, నేను చనిపోతే ఆత్మహత్య చేసుకొని కనీసం నా తల్లిదండ్రులు హాయిగా బతుకుతారు అని క్లియర్లీ సొసైటీ నోట్లో మెన్షన్ చేసి ఆత్మహత్య. చిన్న పాప. సరే, ఆ దుర్మార్గుడు చేశాడు. పెద్ద మనిషిగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఏ ఘటన మీద స్పందించలేదు. అబ్దుల్ సలాం ఘటన మీద స్పందించలే, మిస్బా ఘటన మీద స్పందించలే, గోనిగండ్ల మండలం ఎమ్మిగనూరు నియోజకవర్గం హాజీరాకి రేప్ చేసి చంపేశారు, ఆ ఘటన మీద స్పందించలేదు. కళ్యాణ్ దుర్గ్ చాప్రి మండలు దూదెగుల అమ్మాయికి రేప్ చేసి చంపేశారు, ఆ ఘటన మీద కూడా స్పందించలేదు. షేక్ ఇబ్రాహీం మస్జిద్ స్థలాన్ని కాపాడినాడని నర్సరావుపేటలో నడి రోడ్డు మీద నరికి చంపేశారు, ఆ ఘటన మీద కూడా స్పందించలేదు. అన్వర్ భాష బక్రీద్ పండుగ, ప్రతి ఒక్కరూ భార్య పిల్లలతో బక్రీద్ పండుగ చేస్తారు. ఏ పండుగ అయితే చేసుకుంటారు భార్య పిల్లలతో. రేపు పొద్దున పండుగ అయితే బక్రీద్ పండుగ, రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు వైసీపీ నాయకుల మాటలు విని హరాస్మెంట్ చేస్తూ ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ తిప్పినారు. ఈ 100 కుటుంబాలను ఏదైతే వెళ్ళేశారో అది కూడా వైసీపీ అధికార పార్టీ నాయకులే చేశారు. అవును కదా, పిన్నెల్లి గ్రామం నుంచి 100 కుటుంబాలకి బహిష్కరించారు. ఇంకా ఈ జమానాలో బహిష్కరణలు ఇటువంటివి ఉన్నాయి అంటే ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో ఉంది అనేది అక్కడ అర్థమవుతుంది. జగన్ పాలనలో ఎటువంటి ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం కూడా లేదు, రాజ్యాంగ విలువలు కూడా లేవు, ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్యంకి ఖూనీ చేశారు, రాజ్యాంగానికి తుంగలు తొక్కేశారు. రైట్. ఫైనల్గా చూసుకుంటే మౌలానా గారు, ఇప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకు రావడం జరిగింది, వచ్చి ముఖ్యంగా ముస్లింలకు ఏ హామీలు ఇవ్వడం జరిగింది? అంటే 2024లో అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఎటువంటి మైనారిటీలకు ఎటువంటి కార్యక్రమం చేస్తుందని చెప్పడం జరిగింది? ముఖ్యంగా నారా చంద్రబాబు గారు ఈరోజు నెల్లూరులో మాట్లాడినారు, చాలా భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే వీళ్ళు అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారు కదా, అవును, బీజేపీతో జత కట్టారు, మసీదులు వేస్తారు, మీకు తరిమి కొడతారు, ఇవి ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ దగ్గర దమ్ము లేదు, నిజాయితీ చెప్పడానికి కూడా వీళ్ళు ముందుకు రారు. నిజాయితీ లేదు వీళ్ళ దగ్గర, అబద్ధాలు, బూతులు, అరాచకాలు, చంపడం, దోచుకోవడం, దాచుకోవడం, బెదిరించడం, ఇదే ఉంది వీళ్ళ దగ్గర. తప్పుడు ప్రచారాలు చేస్తుంటే సార్ దృష్టికి పోయింది చంద్రబాబు గారి. ఆ తప్పుడు ప్రచారాలు కూడా నేను ఉన్నాను, 14 to 19 అలయన్స్లో ఉన్నాను, ప్రతి సంక్షేమ పథకం నేను ఇచ్చినానా లేదా, మీకు ప్రాణహాని ఎటువంటి ప్రాణహాని జరిగిందా, 5 సంవత్సరాలు జరగలేదు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఓకే. దుల్హన్ పథకం నిబంధనలు లేకుండా ₹1,00,000 ఇస్తాను వితౌట్ కండిషన్. అదేవిధంగా ఇస్లామిక్ బ్యాంక్ వడ్డీ లేని రుణాలు నారా లోకేష్ బాబు గారు యువగలంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హామీ ఇచ్చి మాట తప్పారు కదా, ఈ వడ్డీ లేని మైనారిటీ రుణాలు ఇస్తామని కూడా చెప్పాను కదా నిజాం గారు. ఇస్లామిక్ బ్యాంక్ వడ్డీ లేని రుణాలని మాట తప్పి మడమ తిప్పారు, అందుకు ఓట్లు వేయవద్దు అని అతనే అన్నాడు. అవును, రైట్. మరి అయితే చంద్రబాబు నాయుడు గారు రైట్ అదొకటి చెప్పడం జరిగింది. అతి త్వరలో మేనిఫెస్టోలో మైనార్టీలకు ఇంకా ఏం చేయబోతున్నారని కూడా వెల్లడిస్తారు. రైట్. దీన్ని బట్టి ఫైనల్గా మీరు చెప్పేది అంటే మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందంటారు? మైనారిటీలు తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారంటారా? పక్కగా ఉన్నారు. ఎందుకుండరు? తెలుగుదేశం పార్టీకి తప్ప
ఏ పార్టీ అయినా మైనార్టీలకి చేసిందా? తెలుగుదేశం పార్టీ మైనార్టీలకి మొట్టమొదటిసారి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిందే తెలుగుదేశం పార్టీ. హజ్ హౌస్ నాంపల్లిలో నిర్మించింది 11 అంతస్తుల బిల్డింగ్ అంటే తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారు. అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉమ్మడి రాష్ట్రంలో వాజ్పేయి గారి హయాంలో నారా చంద్రబాబు గారు నిర్మించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలు ఓర్వకల్ దగ్గర 120 ఎకరాల భూమి కేటాయించి దాదాపు 60% దాకా పని పూర్తి చేశారు. కడపలో బ్రహ్మాండమైన హజ్ హౌస్ నిర్మించారు నారా చంద్రబాబు గారు. అభివృద్ధి కానీ, భవనాలు కానీ, ఉర్దూ భాషకి ప్రత్యేకత కానీ, సెకండ్ లాంగ్వేజ్ ప్రకటించడం కానీ, సంక్షేమ పథకాలు కానీ, తెలుగుదేశం రాజకీయ పరంగా కూడా రాజ్యసభ మెంబర్స్ ఎన్నో సార్లు ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఏదన్నా జరిగింది మంచిది అభివృద్ధి సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీలోనే. అందుకే తెలుగుదేశం పార్టీతో మైనార్టీలు చాలామంది. మరొక అనుమానం ఏంటంటే జస్ట్ తెలుగుదేశం పార్టీ పైన ఈ సిఏఏ ఏదైతే 2020లో అమలు చేయడం జరిగిందో 19-20 సమయంలో, ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది సిఏఏకు అన్న విషయాన్ని ప్రస్తుతం ముఖ్యంగా వీళ్ళు లేవనెత్తుతున్నారు. ఎవరు? వైసీపీ నాయకులు. దీనిపై మీరేమంటారు? తెలుగుదేశం పార్టీ దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి? 2 23 వైఎస్ఆర్సీపీ 22 3 సీట్లు తెలుగుదేశం. ఒకటి కేసినేని నాని గారు మద్దతు ఇవ్వలేదు, బయటికి వచ్చేసారు. ఇద్దరు కూర్చున్నారు అట్లా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్ని సీట్లు ఉన్నాయి? రాజ్యసభలో సిఏఏ బిల్కి జగన్మోహన్ రెడ్డి టీము మద్దతు ఇవ్వకుంటే ఆ బిల్లు పాస్ అయ్యేదే కాదు. మద్దతు ఇచ్చారు. అవును. ఢిల్లీలో సిఐకి మద్దతు, గల్లీలో డ్రామాలు. ఆశ్చర్యంగా ఉంది. అమాయకులు అనుకున్నారా మైనార్టీలకి? వైసీపీ నాయకులు మైనార్టీలకి అమాయకులు అనుకున్నారా? ఇంత అమాయకులు ఉన్నారనుకున్నారా మీరు? గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి పార్లమెంట్లో రాజ్యసభలో సిఏఏ బిల్కి ఓపెన్గా మద్దతు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మిథున్ రెడ్డి, హఫీజ్ ఖాన్ నిలబడి మనం సిఐకి వ్యతిరేకంగా ఉన్నానని స్టేట్మెంట్లు ఇస్తారు. అమాయకులు అనుకున్నారా మీరు? మైనార్టీలకి ఆడుకుంటున్నారా ఇష్టానుసారిగా మీరు? అప్పుడు మద్దతు, ఇప్పుడు మద్దతు ఇవ్వరా మీరు? బిల్ పాస్ చేశారు ఇప్పుడు మీరు. అప్పుడే ఆ రోజుల్లోనే పాస్ అయిపోయింది. దేవుని దయ వలన దేశవ్యాప్తంగా పోరాటాలు జరిగినాయి. అందుకే ఇంప్లిమెంటేషన్ జరగలేదు. మనం ఇచ్చేది లేదు, ఏమి లేదు. ఇంకా వాళ్ళు ఇచ్చేశారు మద్దతు, పాస్ అయిపోయింది. అది అవును, ఇంప్లిమెంట్ ఆగిపోయింది. యూసీసీ విషయంలో కూడా మద్దతు తెలిపినట్టు వైఎస్ఆర్సీపీ తెలిపింది. ఆర్టికల్ 370కి మద్దతు తెలిపింది. నల్ల చట్టాలు ఎన్ని పెడితే కూడా అన్ని మద్దతు చేశారు భయ్. ఓకే, రైట్. ఫైనల్గా చెప్పండి మౌలానా గారు, ఎన్ని సీట్లతో కూటమి విజయం సాధించబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఒక అంచనాతో చెప్పవచ్చు అంతే. ఓకే, మన అధికారంలోకి వస్తుంది. ఎన్ని సీట్లు అల్ల దగ్గర రాసి ఉంటాయి. మీరు ఎన్ని అనుకుంటున్నారు? కనీసం అంటే కూటమికి 120 నుంచి 140 దాకా రావచ్చు. ఓకే, రైట్. మనకు మౌలానా గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అధికార పార్టీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ఉండింది, అయినా కూడా ఎన్డీఏతో కలిసినా కూడా చంద్రబాబు నాయుడు ఏవైతే సంక్షేమ పథకాలను మైనారిటీలకు అందజేశారో ప్రతి ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఆయన మానస పుత్రికగా ఏవైతే దుల్హం పథకం కానీ, అదేవిధంగా 1985లో ఏదైతే మైనారిటీ కార్పొరేషన్ అప్పటి రామారావు గారు ఏదైతే పెట్టారో హజ్ హౌసెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హజ్ హౌసెస్ల నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర విభజన జరిగాక నవ్యాంధ్రప్రదేశ్లో కూడా 2 ఉర్దూ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు 2 హజ్ బిల్డింగ్ల మౌలానా గారు కడపలో ఒకటి, అయితే అది అసంపూర్తిగా విజయవాడలో ఒకటి, అయితే కడపలోది 90% పూర్తయిందిగా బిల్డింగ్. 95 అయింది. 5% పూర్తి చేయలేదు. చేయకుండా దాన్ని టచింగ్ వర్క్ అంతే, అది కూడా చేయలేదు వీళ్ళు. అయితే విజయవాడలో ఏదైతే ఉందో దాన్ని వేరే వాటికి కట్టబెట్టేందుకు కూడా వైసీపీ ప్రయత్నించిందని చెప్పి కూడా
చెప్పుకుంటూ వస్తాం. ఆ స్థలాన్ని ఏదైతే హజ్ హౌస్కు స్థలాన్ని ఇచ్చారో ఆ హజ్ హౌస్ ఏదైతే చేస్తారు వీళ్ళు రైట్. అన్ని భవనాలు తాకట్టు పెట్టేస్తున్నారు. ఏం వీళ్ళు ఇది చేయలేదు అది చేయలేదు అని మనం అనుకోలేము. అయితే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఉర్దూ యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి మౌలానా గారు మనకు ఆంధ్రప్రదేశ్లో? ఉర్దూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఒకటే కదా, ఒకటే. ఉమ్మడి రాష్ట్రంలో గచ్చిబౌలి అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఉర్దూ యూనివర్సిటీ. యూనివర్సిటీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలులో ఓర్వకల్ దగ్గర 120 ఎకరాలు కేటాయించి ఓకే. మౌలానా అబ్దుల్ హక్, ఇక్కడ అబ్దుల్ హక్ యూనివర్సిటీ దాదాపు వర్క్ కూడా 60%, 50-60% చేశారు. అక్కడే నిలబడింది ఆ వర్క్ కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఇటుక లేదు, ఒక్క ఇటుక పెట్టలేదు ఎక్కడ కూడా. మరి మైనారిటీల పక్షపాతి అన్న జగన్మోహన్ రెడ్డి దీనిని ప్రజలు ఆలోచించేందుకు మనం అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే మైనారిటీలకు చేయలేదో పనులు కానీ చేశామని చెప్పి ఆయన ప్రకటించుకుంటున్నారో దీనిని ఏ విధంగా పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ 4% రిజర్వేషన్ గురించి ఎవరైతే హఫీజ్ ఖాన్ చెప్తున్నారు, ఇంకొకరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు దాని గురించి గళమెత్తుతున్నారు. నేనే కాదండి, మీరు గళమెత్తుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా నా మీద బాధ్యత ఉంటుంది తప్పకుండా. కానీ మైనార్టీ విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చంద్రబాబు గారు ఏం చేశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎలా మోసం చేశారు వివరించి ప్రతి ఒక్కరికి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందరు చేయాలి. లేకుంటే అవాస్తవాలు అబద్ధాలు ఈ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మైనార్టీలకి ఆడపడుచులకి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఓకే. అయితే ఇది పరిస్థితి. అయితే రాష్ట్రంలో చూసుకుంటే కనుక వాస్తవాలు వెలుగులోకి రాకపోతే అవాస్తవాలు రాజ్యం ఏలుతాయి అన్నట్టుగా రాష్ట్ర పరిస్థితి ఉందని చెప్పి కూడా మౌలానా గారు చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిజాం.